కాపు నాయకులు అందరూ వచ్చారు అక్కడికి. అక్కడ వచ్చిన మీటింగ్ తర్వాత జరుగుతుంటే వాళ్ళందరూ ఉపన్యాసాలు ఇస్తుంటే ఈయన స్టేజ్ ఎక్కి, నాకు ఉపన్యాసాలు అంటే నచ్చదు, ఊరకనే టైం వేస్ట్, నేను కార్యాచరణలో దిగిపోతున్నానని రోడ్డు ఎక్కేశాడు. పైన ఉన్న వాళ్ళందరూ బెత్తరపోయారు. ఈయన గబగబా అటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రోడ్డు మీద కూర్చున్నాడు. ఈలోపు ఆ టెంపర్ని ఏదో ఒకటి చూపించుకోవాలి. రోడ్డు మీద కూర్చుని గట్టిగా నినాదాలు చేస్తాం వేరు, టెంపర్ చూపించుకునే బ్యాచ్ ఒకటి వెళ్ళి రైలు తగలబెట్టారు. ఆ రైలు తగలబెట్టిన దాన్ని అదుగో విధ్వంసకారుడు అని ముద్రగడ పద్మనాభం మీద కేసు పెట్టారు. ముద్రగడని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చేటప్పటికి, అరెస్ట్ చేశారు కదా ఆ రోజున, ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవిడ్ని కానీ ఇదంతా కూడా. అప్పుడు వైసీపీ దాన్ని సమర్థిస్తా వచ్చింది. ఏమని, ముద్రగడని అన్యాయంగా పెట్టారు, అసలు ఆయనకి ఏది సంబంధం అని. బట్ దానికి కారకుడు ముద్రగడే కదా ఆ రోజున. తర్వాత వైసీపీ వచ్చే కేసు ఎత్తేసింది. ఇది తప్పు అన్నది మనం అన్నామా? నేనైతే ఆ రోజున రైలు తగలబెట్టినప్పుడు తప్పు, ఆయన మీద కేసు ఉండాల్సిందే అన్నా నేను. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు అతను తిట్టని బూత్ ఏదన్నా ఉందేమో డిక్షనరీలో ఎతకాలి. ఆయన తిట్టని బూత్ ఏదైనా ఉందేమో ఎతకాలి డిక్షనరీలో. తిట్ల దండకం చూసి